ఫ్రెండ్స్, మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ కానీ షేర్ కానీ సబ్స్క్రైబర్ కానీ చేసుకోవడం లేదు. ప్లీజ్ మీరు చేసే లైక్ మాకెంతో విలువైనది. ఒక గ్రామంలో ఒక పొలం ఉండేది. ఆ పొలము యజమాని పేరు జనార్దన్ రావు. జనార్దన్ దగ్గర పొలం దున్నడానికి 2 ఎడ్లు కూడా ఉన్నాయి. కానీ వాటిలో ఒక ఎద్దు ఖాళీ ముసల్దైపోయింది. ముసల్దైన ఖాళీ పొలం దున్నలేకపోతుంది. అది కింద పడిపోయింది. కానీ జనార్దన్ రావుకి ఖాళీ ఎంతో సహాయం చేసింది. ఒకరోజు జనార్దన్ రావు ఆలోచించాడు. అప్పుడు ఇలా అనుకున్నాడు. ఇప్పుడు ఖాళీ ముసల్దైపోయింది. అది నాకెంతో సహాయం చేసింది. ఇప్పుడు తనని పని నుండి విముక్తి కలిగించాలి. అతను ఖాళీ దగ్గరికి వెళ్ళాడు. దాన్ని తీసుకొని పొలం బయటికి వెళ్ళడం మొదలుపెట్టాడు. కొంత సమయం తర్వాత తను అడవికి చేరుకున్నాడు. అప్పుడు ఖాళీతో ఇలా అన్నాడు. ఖాళీ, నువ్వు నాకెంతో సహాయం చేశావు. అందుకు చాలా చాలా ధన్యవాదాలు మిత్రమా. కానీ నువ్వు ఇప్పుడు ముసల్దానివైపోయావు. నేను ఇంకా నీతో పని చేపించాలని అనుకోవడం లేదు. అందుకే నేను నిన్ను స్వేచ్ఛగా వదిలేస్తున్నాను. జనార్దన్ మాటలు విని ఖాళీ చాలా బాధపడింది. అది మళ్ళీ గ్రామానికి తిరిగి వెళ్ళాలని అనుకుంటుంది. కానీ దానికప్పుడు అనిపిస్తుంది, బహుశా జనార్దన్ తనని పోషించలేకపోతున్నాడేమో అనుకుంటుంది. ఖాళీ నిర్ణయించుకుంది తనను తానే పోషించుకోవాలి అని. ఖాళీ అక్కడి నుండి నడుస్తూ నడుస్తూ అడవిలో ఒక గృహ దగ్గరికి వస్తుంది. ఆ గృహ దగ్గర ఎక్కువ గడ్డి, పక్కనే చెరువు కూడా ఉంది. అప్పుడు ఖాళీ ఇలా అనుకుంటుంది. నేనిక్కడ ఉండడానికి ఈ చోటు చాలా బాగుంటుంది. ఖాళీ కొత్త ఇంట్లో చాలా సంతోషంగా ఉంది. దానికి కడుపు నిండా ఆహారం, తాగడానికి నీళ్లు, తలదాచుకోవడానికి గృహ కూడా దొరికింది. కానీ ఒకరోజు ఒక సింహం గృహ వైపుకు రావడం ఆ ఖాళీ చూసింది. ఖాళీ భయపడిపోయింది. కానీ అది ధైర్యాన్ని కోల్పోలేదు. అప్పుడు ఆలోచించడం మొదలుపెట్టింది. ఖాళీకి వెంటనే ఒక ఉపాయం తట్టింది. అప్పుడు ఇలా అంటుంది. నేను చెప్పేది విను. ఈరోజు మనం కడుపు నిండా ఆహారం తినవచ్చు. ఒక సింహం ఇటువైపు వస్తుంది. నేను దాన్ని నా కొమ్ములతో పొడుస్తాను. అప్పుడు దాన్ని పట్టుకొని చంపేసేయి. సింహం ఖాళీ మాటలు విని భయపడిపోయింది. వెంటనే అక్కడి నుండి పారిపోయింది. మూర్ఖపు సింహం ఖాళీని భయంకరమైన జంతువు అనుకుంది. సింహం భయంతో పరిగెత్తడం చూసి ఒక నక్క దాని దగ్గరకు వెళ్ళింది. అప్పుడు నక్క సింహంతో ఇలా అంది. రాజుగారు, అసలు ఏమైంది? మీరు ఎందుకలా పరిగెడుతున్నారు? అప్పుడు సింహం ఒక దగ్గర ఆగి ఇలా అంది. నా గృహలో ఒక భయంకరమైన జంతువు ఉంది. అది సింహాన్ని కూడా తినేస్తుందట. అది పెద్దగా ఉంది, లావుగా ఉంది. దానికి పెద్ద పెద్ద కొమ్ములు కూడా ఉన్నాయి. అప్పుడు నక్క ఇలా అంటుంది. ఆహాహాహా, ఏంటి, భయంకరమైందా? ఆ జంతువు భయంకరమైంది కాదు. మిమ్మల్ని అది తినడం కాదు, దాన్నే మీరు తినేయచ్చు. లేదు లేదు, అది చాలా భయంకరంగా ఉంది. నేను దాని దగ్గరికి వెళ్ళను. మీరు నాతో పాటు రండి. అది నన్ను చంపడానికి వస్తే నువ్వు అక్కడి నుండి పారిపోతావు. నేను చచ్చిపోతాను. లేదు లేదు, నేను రాను. సరే రాజుగారు, మీకంతా భయంగా ఉంటే మన ఇద్దరి తోకల్ని కట్టేసుకున్నాం. ఒకవేళ అది తినడానికి మీ దగ్గరికి వస్తే అప్పుడు నన్ను దాని ముందర విసిరేయండి. తర్వాత మీరు పారిపోండి. అలా అనుకొని సింహాన్ని తీసుకొని నక్క అక్కడి నుండి బయలుదేరుతుంది. కానీ సింహానికి ఇప్పుడు కూడా భయంగానే ఉంది. అయినా సరే నక్క బలవంతం చేయడంతో దానితో పాటు బయలుదేరాల్సి వచ్చింది. అప్పుడు సింహంతో పాటు నక్కను చూసి ఖాళీకి మొత్తమంతా అర్థమైపోతుంది. కానీ అది భయపడలేదు. అది మరో పథకం వేసింది. అప్పుడు ఇలా అంది. నక్క, నేను నిన్ను 2 సింహాలను తీసుకురమ్మని చెప్పాను. కానీ
నువ్వు ఒక్క సింహాన్ని తీసుకొని వచ్చావా? ఇప్పుడు నా కుటుంబంలో అందరి కడుపులు ఎలా నిండుతాయి? కాళీ మాటలు విని సింహం చాలా భయపడిపోయింది. ఆ నక్కని అడవి మొత్తం ఈడ్చుకుంటూ పారిపోయింది. కాళీ తన తెలివితేటల సింహం నుండి తప్పించుకుంది. అందుకే అంటుంటారు, కష్ట సమయంలో తెలివిగా ప్రవర్తించాలని. చూశారు కదా, మన వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబర్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.